స్థలంబలలో వారు కూర్చోనండి ప్రియులారా. అందరికీ మరణం. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువు మనలను ఈ మోషే ధ్యాన గుడారములో 10 అంతస్తులో ఆయన మనలను ఎక్కించి ఈ 11వ అంతస్తులోనికి ప్రభువే మనలను నడిపించిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగునుగాక. ఆమేన్. అలాగే రాత్రికాల సమయమందు ఆయన దైవ ధ్యానములు ఏకీభవించిన ఆయన విడలారా, ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దామండి. 11వ అధ్యాయము ప్రియులారా 3వ వచనమును చదువుకుందామండి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. ప్రభువు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభువు మనకు నిండుగా మెండుగా ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తన ఎన్నిక జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో ఉన్నటువంటి వారి యొక్క బానిసత్వములో నుండి వెలుపలకు రప్పించడానికై మోషే అహరోనులను నాయకులుగా యేసు ప్రభువుల వారు ఐగుప్తు దేశములోనికి ఆయన వారిని పంపించిన వారుగా ఉన్నారు. అయితే అంతకంతకు ఫరో తన హృదయమును కఠినపరుచుకుంటున్నాడు. ఆయన ఇప్పటికే ఐగుప్తీయుల పక్షముగా 9 తెగుళ్లను ఆయన జరిగించిన వారుగా ఉన్నారు. ప్రభు అంటున్నారు మోషేతో, మోషే మోషే, నేను ఫరో దగ్గర ఇంకొక తెగులును నేను రప్పించదను. ఈసారి అతడు మిమ్మలను ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని పోనిచ్చును, అతడు బొత్తిగా మిమ్మలను వెళ్ళగొట్టును అని ప్రభువు మోషే అహరోనులతో ఆయన అంటూ, మీ ఇశ్రాయేలు ప్రజలలో ప్రతి ఒక్కరును కూడా వెళ్ళి ఐగుప్తీయుల దగ్గర వెండి బంగారు నగలను అడిగి మీరు తెచ్చుకొనండి. ఎందుకనగా ప్రభు అన్నారు ప్రారంభములో మొదట మోషేతో, మీరు ఈ దేశములోనికి ఏమీయో లేని వారిగా వచ్చారు, బానిసలుగా మీరు ఈ దేశములోనికి వచ్చారు, కానీ మీరు మరలా తిరిగి వెళ్ళేటప్పుడు ఏమీయో లేనివానిగా మీరు వెళ్ళరు, నిండైన ఆశీర్వాదములతో మీరు వెళతారు. గనుక మీరు వెళ్ళి ఐగుప్తీయుల దగ్గరకు వెళ్ళి వెండి బంగారు నగలను, మీకు కావలసిన దానిని అడిగి మీరు తీసుకొనండి అని అంటూ అక్కడ ఆయన అంటూ ఉన్నారు, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేస్తును అని ఆయన అంటూ ఉన్నాడు. దేవుని ప్రజల పక్షముగా ఆయన యొక్క కటాక్షము కలుగజేస్తును అని ప్రభువు మోషేకు ఆయన సెలవిచ్చుచూ ఉన్నారు. నిజమే, ఈ లోకములో దేవుని యొక్క కటాక్షము మనకు చాలా అవసరము. ఆయన యొక్క కనికరము కానివ్వండి, ఆయన యొక్క కాపుదల కానివ్వండి, ఆయన యొక్క కటాక్షము కానివ్వండి, మనకు ఇలాంటి లోకములో మనకు చాలా అవసరమై ఉన్నది. ఆనాడు ఫరో హృదయం కఠినముగా ఉన్నప్పటికీ కూడా ఐగుప్తీయుల మనస్సులను దేవుడు కరిగించి
దేవుని ప్రజల ఎడల వారికి ఆయన కటాక్షమును ఆయన కలుగజేస్తారు. అయితే ఎవరికి దేవుని కటాక్షము ఉంటుంది? దేవుని బిడలైనటువంటి వారికి ఈనాడు కొంతమంది దేవుని కటాక్షమును వారు పొందుకోలేకపోతూ ఉన్నారు. అయితే అసలు ఎవరు దేవుని కటాక్షమును పొందుకోగలరు? కొన్ని విషయాలు ఈ దినము మనము దేవుని వాక్యములో నుండి మనము ధ్యానము చేద్దామండి. సామెతల గ్రంథము ప్రియులారా 12వ అధ్యాయం అండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం అండి. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో దేవుని ద్వారా దైవ జ్ఞానమును పొందుకున్నటువంటి సొలొమోను మహాభక్తుడు, దైవజనుడు, ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఆయన స్పష్టముగా మాట్లాడుతున్నారు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును అని ఆయన అంటూ ఉన్నారు. కనుక మొదటిగా ఎవరికి దేవుని కటాక్షము ఉంటుంది అంటే సత్పురుషులకు మాత్రమే దేవుని యొక్క కటాక్షము ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళ, సత్పురుషులు అనగా ఏమిటి? మంచి పురుషులు లేదా మంచివారు. కనుక నేనంటాను, ఎవరైతే ఈ లోకములో మంచివారుగా ఉంటారో వారే దేవుని కటాక్షమును వారు పొందుకోగలరు. మనము చేసే కార్యములు ఎల్లప్పుడూ కూడా మంచి కార్యములుగానే ఉండాలి. మనము ఎదుటి వారి దృష్టిలో కాదు మనము మంచిగా ఉండవలసినది, లోకములో ఉన్న వారి దృష్టిలో కాదండి మనము మంచివానిగా ఉండవలసినది. దేవుని దృష్టిలో మనము సత్పురుషులుగా మనము నిలువబడాలి. ఆయన దృష్టిలో మనము మంచివారముగా మనము అగుపడాలి. ఆయనకు మంచివారికి ఎల్లప్పుడూ కూడా ఆయన కటాక్షము తోడుగానే ఉంటుంది. మంచివారు సత్పురుషులు ఎవరైతే మంచి క్రియలు చేస్తారో, ఎవరైతే దేవుని పక్షముగా మంచి నడవడికను నడుచుకుంటారో, ఎవరైతే దేవుని పక్షముగా మంచి కార్యములు జరిగిస్తారో, ఎవరైతే దేవుని పక్షముగా మంచివారిగా నడుచుకుంటారో వారికే దేవుని కటాక్షము తోడుగా ఉంటుంది. వారికే దేవుని కటాక్షము ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. కనుక మనము ఎప్పుడూ కూడా మంచివారముగానే మనము ఉండాలి. మనము చేసే క్రియలో మంచి క్రియలుగానే ఉండాలి. అప్పుడే మనము దేవుని ద్వారా మనము కటాక్షమును మనము పొందుకోగలము. ప్రియమైనటువంటి వారు, దేవునికి స్తోత్రం. ఇక రెండవదిగా చూసినట్లయితే యోబు గ్రంథం అండి 33వ అధ్యాయము. ప్రియులారా, యోబు గ్రంథం అండి 33వ అధ్యాయము 26వ వచనమును చదువుకున్నాము. వాడు దేవుని బతిమాలుకొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును. చాలండి. చదువుబడిన లేఖన పాఠములో యోబును పరామర్శించడానికి వచ్చినటువంటి ఎలీహు ఇలాగు మాట్లాడుచున్నాడు. యోబు ఒక్క దినములోనే తనకు సమస్తాన్ని అతడు కోల్పోయాడు. అయితే ఒక్కడే బూడిదలో కూర్చొని ఉండగా యోబును పరామర్శించడానికి జోఫరు, బిల్దదు, ఎలీఫసు, ఎలీహు అనబడే 4 స్నేహితులు వచ్చారు. 4 కూడా వచ్చి యోబును వారు నిందించుచూ ఉన్నారు. కానీ
యోబుకు ఆదరణ కలిగించే మాటలు వారు మాట్లాడుటలేదు. అయితే ఎలీహు అంటాడు, యోబు మాట్లాడిన మాటలకు ఎలీహు ప్రత్యుత్తరం ఇచ్చొచ్చు. అతడు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, వాడు అనగా యోబు గురించి అతడు మాట్లాడుచూ ఉన్నాడు. యోబు దేవునిని బ్రతిమాలుకుని ఎడల ఆయన వానిని కటాక్షించును అని ఆయన అంటూ ఉన్నాడు. గనుక నేనంటాను, రెండవదిగా ఎవరిని దేవుడు కటాక్షిస్తారు అంటే, ఎవరికి ఆయన కటాక్షము తోడుగా ఉంటుంది అంటే, రెండవదిగా ఎవరైతే దేవునిని బ్రతిమాలుకుంటారో వారికి దేవుని కటాక్షము తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవునిని బ్రతిమలాడుకుంటారో అనగా మనము దేవునికి విన్నపము చేసేటప్పుడు, మనము దేవునికి ప్రార్థన చేసేటప్పుడు, ఆయనకు మనము మొర్రపెట్టేటప్పుడు బ్రతిమలాడుకునే విధముగా మనము ప్రార్థన చేయాలి. దేవునిని మనము అడిగినప్పుడు అది ఆయనకు వినసొంపుగా ఉండాలి. ఆయనను మనము వేడుకునే విధానము, దేవునిని మనము బ్రతిమలాడుకోవాలి. ఆయన సన్నిధిలో మన యొక్క అంశము నెరవేరాలన్నా, ఆయన యొక్క పాద సన్నిధి నుండి మనకు జవాబు రావాలన్నా, మన యొక్క ప్రార్థన ఆయన పాదముల చెంతకు చేరాలన్నా మనము చేయవలసిన పని ఒకటే, దేవునిని మనము బ్రతిమలాడుకునుట. ఈనాడు అనేక మంది ఆ విషయమును వారు ఎరుగక వారు దేవునికి సరిగా ప్రార్థన చేయలేకపోతున్నారు. సరిగా వారు దేవునిని బ్రతిమలాడుకోలేకపోతూ ఉన్నారు. దేవుని పక్షముగా వారు సరిగా వారు మొరపెట్టలేకపోతూ ఉన్నారు. కనుక మనము ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేటప్పుడు ఆయనను బ్రతిమలాడుకునే విధముగానే మనము మొరపెట్టాలి. ఆయన పక్షముగా మనము గోజాడాలి దేవునిని, అయ్యా ఇది నా వంశము అని ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడిచుచు మనము ఎప్పుడైతే దేవునిని బ్రతిమలాడుకుంటామో ఆ సందర్భమున మన విన్నపము ఖచ్చితముగా ఆయన పాదముల చెంతకు చేరి ఆయన నుండి మన ప్రార్థనకు ఆయన జవాబును దయచేయ వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అదే ఆయన అంటూ ఉన్నారు, వాడు ఆయనను బ్రతిమాలుకుని ఎడల ఆయన వానిని కటాక్షించు. కనుక మనము దేవునిని బ్రతిమలాడుకోవాలి. అప్పుడు దేవుడు మనలను కటాక్షించు వారిగా ఉన్నారు. ఇక మూడవదిగా సామెతల గ్రంథం అండి, 8వ అధ్యాయము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం అండి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. చాలండి. ఇక మూడవదిగా దైవజనుడైనటువంటి సొలొమోను ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. గనుక నేనంటాను, మూడవదిగా ఎవరికి ఆయన కటాక్షము కలుగుతుంది అంటే, ఎవరికి దేవుని కటాక్షము కలుగుతుంది అంటే, మూడవదిగా ఎవరైతే దేవునిని కనుగొంటారో వారికే దేవుని కటాక్షము కలుగుతుంది. ఎవరైతే దేవునిని కనుగొంటారో అనగా ఎవరైతే దేవునిని వెతుకుతారో వారికే దేవుని కటాక్షము. దేవునిని కనుగొనాలి, దేవునిని వెతకాలి. ఎక్కడ మనము ఆయనని వెతకగలమో ఆయన సన్నిధిలోనే మనము దేవునిని వెతకగలము. ఆయన సన్నిధిలోనే ఆయనను మనము కనుగొనగలము. ప్రియమైనటువంటి వారలారా, ఆయన సన్నిధిలో ఉండి మోకాళ్ళ ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో మనము కనిపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు కనపడువారుగా ఉన్నారు. అందుకే జనకులు దేవదాసయ్య గారు అన్నారు,
దేవుడు కన్నబడి మాట్లాడును, వర్తమానమిచ్చుచుండును. దేవుడు కన్నబడి ప్రభువు దూతాలు పరిశుద్ధులను, ప్రభువు దూతాలు భూమి అందలి విశ్వాసులను, భూమి అందలి రాకడ వార్తను ధరలు చాటుట, పెండ్లి కుమార్తెను పిలచిన ప్రభు, అది బైబిల్ నిశానంబడో. ప్రభువే దానిని బయలుపరచెను, అది బైబిల్ నిశానంబడో. ప్రభువే దానిని బయలుపరచెను. కనుక దేవుడు కనబడి మాట్లాడువారు కనుక మనము ఆయనను వెతకాలి, ఆయన సన్నిధిలో ఆయనను కనుగొనాలి. అందుకే దావీదు అంటూ ఉన్నారు, ఆయన సన్నిధిలో దైవ ప్రభావము ఉన్నది అని, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని దావీదు మహాభక్తుడు అంటూ ఉన్నారు. ఇక 4వదిగా చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం అండి. నెహెమ్యా గ్రంథము ప్రియులారా, 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామండి. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో నెహెమ్యా భక్తుడు ఆయన మాట్లాడుచు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించును అని ఆయన అంటూ ఉన్నాడు. కనుక 4వదిగా ఎవరికి ఆయన కటాక్షము ఉంటుంది అంటే, నెహెమ్యా భక్తుడు అన్నటువంటి రీతిగా ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకొంటారో వారికి దేవుని కటాక్షము ఉంటుంది. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో ప్రభువు మనకు 10 ఆజ్ఞలు ఆయన ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞలను మనము గైకొనాలి, వాటిని అనుసరించి మనము నడుచుకోవాలి. జనుకులు అన్నారు ఆజ్ఞాతిక్రమము పాపము అన్నారు, పాపమునకు వచ్చు జీతము మరణము అని కూడా అన్నారు. కనుక ఆయన ఆజ్ఞలను మనము అతిక్రమించరాదు. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను గైకొని నడుచుకుంటామో మనకు ఆయన కటాక్షమును దయచేయువారుగా ఉన్నారు. ఇక 5వదిగా దానియేలు గ్రంథం అండి. 1వ అధ్యాయము ప్రియులారా, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం అండి. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందా అనుగ్రహించెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో బబులోను చెరలోనికి కొనిపోయారు ఇశ్రాయేలు దేవుని ప్రజలైనటువంటి వారు, వారిలో దానియేలు కూడా ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆచారము, రాజు తీసుకునే ఆహారము, రాజు దగ్గర పనిచేసే వారందరూ కూడా వారు పుచ్చుకోవాలి. కానీ దానియేలు అనుకున్నాడు, ఆ ఆహారము తీసుకుని నన్ను నేను అపవిత్రపరుచుకొనకూడదు అని దానియేలు ఆ ఆహారమును పుచ్చుకొనలేదు. అయితే అక్కడ వ్రాయబడి ఉన్నది, నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందని అనుగ్రహించెను. ఎందుకు దానియేలు అక్కడ దేవుని ద్వారా కటాక్షమును పొందుకున్నాడు అంటే, దానియేలు తన్ను తాను అపవిత్రపరుచుకోకుండా పరిశుద్ధముగా దానియేలు ఉన్నాడు గనుక దేవుని కటాక్షమును దానియేలు పొందుకోగలిగాడు. కనుక నేనంటాను, 5వదిగా ఎవరికి దేవుని కటాక్షము అంటే, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో
వారికి దేవుని కటాక్షము కలుగుతుంది ప్రియమైనటువంటి వాళ్ళ. కనుక దేవుడు మోషేతో అంటున్నారు, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేస్తాను అని ఆయన అంటున్నారు. కనుక ఎవరికి దేవుని కటాక్షము అంటే మొదటిగా సత్పురుషులకు, రెండవదిగా దేవునిని బ్రతిమాలుకొని వారికి, మూడవదిగా దేవునిని కనుగొని వారికి, నాలుగవదిగా ఆయన ఆజ్ఞలు గైకొని వారికి, ఐదవదిగా పరిశుద్ధులకు ఆయన కటాక్షం. కనుక ఈ 5 లక్షణాలను మనము కలిగి ఉన్నాము. దేవుని ద్వారా కటాక్షమును పొందుకుందాము. ప్రభు కృప మీ ఎల్లరకు తోడయుండునుగాక. ఆమేన్. మోకరిందాము ప్రియులారా, ఆయన ధ్యానములోనికి వెళదామండి. అందరము కూడా మోకరిందాము. ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము.